ఓం గం గణపతయే నమః. ఓం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం హరి ఓం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. శ్రీమద్భగవద్గీత శ్రీకృష్ణార్జునుల సంవాదము. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పినటువంటి ఆ విషయాలన్నీ కూడా యావత్ మానవ జాతికి అవసరం, అన్ని కాలాలకు కూడా ఉపయోగపడేటువంటి అనేక సూచనలు, సలహాలు. ఇందులో కర్మయోగం చెప్పబడింది, అలాగే భక్తి యోగము, అలాగే ధ్యాన యోగము, జ్ఞానయోగము అన్నీ చెప్పబడినాయి. అయితే ప్రధానమైనటువంటి యొక్క విషయము ఈ కర్మయోగం. ఇది అందరికీ అవసరమున్నది. ఈ మనిషి తన జీవితకాలంలో అనేక పనులు చేయవలసి ఉంది. పనులు మానుకోవడానికి వీల్లేదు. ఈ ఒక శరీర నిర్వహణ కొరకు కూడా పనులు చేయవలసి ఉంటుంది. కనుక కర్మలు మానుకోవద్దండి. ఆ యొక్క కర్మ ఫలం మీద ఉండేటువంటి ఆసక్తిని వదులుకోండి అనేటువంటి సందేశం ఇవ్వబడింది. ఫలాసక్తి, ఫలితం మీద ఉండే ఆసక్తిని వదులుకోమని చెప్పినారు. ఈ కర్మ, ఈ విషయం 3వ అధ్యాయం అయినటువంటి ఆ అధ్యాయం పేరు కూడా కర్మయోగము. అయితే అక్కడక్కడ కూడా మరలా చెప్పబడి ఉంది. ప్రధానంగా ఈ కర్మయోగము, ఈ కర్మ ఎలా చేయాలి అనేది ఒక చక్కని మనసుతో, ఫలితం మీద ఆసక్తిని లేకుండా ఫలాసక్తిని త్యాగం చేయాలి. ఆ విధంగా ఈ 3వ అధ్యాయమైనటువంటి ఈ కర్మయోగంలో 5 నుండి 9 శ్లోకాలు, తర్వాత 19, 25, 26, 30, 34, 35 ఈ కొన్ని శ్లోకాల్లో కర్మయోగం గురించినటువంటి వివరణ మనకు లభిస్తుంది. ఇందులో ఈ శరీర నిర్వహణ, శరీరానికి చాలా ప్రాధాన్యత ఉంది. శరీరం ఉంటే వీడు అన్నీ చేయగలుగుతాడు. కనుక శరీరాన్ని గౌరవించాలా, శరీరాన్ని చక్కగా కాపాడుకోవాలా. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా ఈ మేనేజ్మెంట్ కాలేజీలు అని ఉన్నాయి. ఆ హోటల్ మేనేజ్మెంటు, బిజినెస్ మేనేజ్మెంటు, ఈ ఫైనాన్స్ మేనేజ్మెంటు, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ రకరకాలు ఉన్నాయి. ఆ విధంగా ఇది బాడీ మేనేజ్మెంట్. ఎవరి శరీరాన్ని వాళ్ళు నిర్వహించాలా, శరీరాన్ని మంచి స్థితిలో పెట్టుకోవాలా, ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలా. అదే ప్రధానమైన విషయము. ఇక ఈ యొక్క ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలు అంటే ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియాలు అన్నారు, పంచ కర్మేంద్రియాలు అన్నారు. మనసును కూడా ఒక ఇంద్రియం కింద చెప్పినారు. కాబట్టి ఏకాదశ ఇంద్రియాలు. అయితే ఈ యొక్క కన్ను, దానికి సంబంధించిన విషయాలు, ఆ విషయాల వెంట ఆ కన్ను పరిగెడుతుంది. అలాగే చెవి, అలాగే ముక్కు, ఈ నాలుక, ఈ చర్మము, ఈ జ్ఞానేంద్రియాలు ప్రతి ఇంద్రియానికి సంబంధించిన విషయాలు, అవి విషయాల మీద పోతుంటాయి. అయితే కొంతమంది బాహ్యంగా ఈ ఇంద్రియాల యొక్క
విషయాలు మానుకున్నారు, కానీ అంతరంగంలో వాటి మీద వీడికి కోరిక ఉంది. మనసులో ఆ విషయాల మీద కోరిక ఉంది, బయట నిర్బంధంగా వీడు వాటిని మానుకున్నాడు. అటువంటి వ్యక్తిని దంభి లేదా మిథ్యాచారి అని శ్రీకృష్ణ భగవానుడు పేర్కొన్నాడు. మనసులో కూడా ఆ విషయ వాంఛ కోరికలు మనసులో కూడా వదులుకోవాలి. బాహ్యములోనే కాదు, అంతరంగంలో కూడా వాటిని లేకుండా ఉండాలి అనేటువంటి ఒక సలహా. ఇక ఈ యొక్క ఒక్కొక్క వ్యక్తికి కొన్ని పనులు ఈ శాస్త్రం చెప్పింది. విహిత కర్మలు, కర్తవ్య కర్మలు, అలాంటి ఒక పరిజ్ఞానం ఉండాలి. నా జీవిత కాలంలో నేను చేయవలసిన పనులు ఏవి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అప్పుడు వాటిని చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అలాగే నా కర్తవ్య కర్మలేవి, ఈ 2 జాబితాలు ఎవరికి వాళ్ళు సిద్ధపరచుకోవాలి. నా యొక్క విహిత కర్మలు నేను చేయవలసినవి, కర్తవ్య కర్మలు విధిగా చేయవలసినవి, అవన్నీ కూడా ఎలా ఆచరించాలి అంటే ఫలితం మీద ఆసక్తి లేకుండా చేయాలి. అప్పుడు అది కర్మయోగం అవుతుంది. ఫలాసక్తి లేకుండా చేసే ప్రతి పని కూడా అది కర్మయోగం అవుతుంది. ఈ వ్యక్తి కర్మయోగి అవుతాడు. కర్మయోగము చేయడం వలన చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అలాగే కర్మయోగము కొంతకాలము చక్కగా ఆచరించిన తరువాత ఈ వ్యక్తికి జ్ఞానయోగానికి అర్హత వస్తుంది. ఈ విధంగా ఇక యజ్ఞార్థమే కర్తవ్య కర్మలు చేయాలి. యజ్ఞార్థము అంటే 10 మంది మేలుగోరే పనులు చేయాలా. మనం చేసే ప్రతి పనిలో ఇతరులకు కూడా మేలు ఉండాలా. అప్పుడు అది యజ్ఞం అవుతుంది. ఒక పని చేసేప్పుడు ఇతరుల మేలుగోరి చేస్తే అది ఒక యజ్ఞం అవుతుంది. ఆ యొక్క యజ్ఞం యొక్క ఫలితము ఆ వ్యక్తికి లభిస్తుంది. అలాగే ఈ పనులు చేసినప్పుడు ఆ పని అనే మాటకే ఇక్కడ కర్మ అంటారు. కర్మ చేయాలంటే పనులు చేయాలి. ఈ పనులు ఇవి చేసినప్పుడు వాటికి ఫలితాలు ఉంటాయి. ఫలితము లేని కర్మ ఎక్కడా లేదు. కర్మ అనగానే అక్కడ కర్మ ఫలం ఉంటుంది, ఫలితం. అయితే ఇది 2 రకాలుగా ఉంటుంది. దృష్ట ఫలము, అదృష్ట ఫలము. కనిపించే ఫలితము, కనిపించని ఫలితము. ఏమిటి కనిపించే ఫలితము అంటే, ఒకానొక ఉద్యోగి ఉన్నాడు. ఉంటే అతనికి ఆ ప్రతి నెల ఆ 30వ తారీఖో ఆ 31వ తారీఖో అతనికి నెల జీతం డబ్బులు వస్తుంది చేతికి. ఓ 10,000, 20,000, 50,000 ఎంతో వస్తుంది చేతికి. అది కంటికి కనిపిస్తూ ఉంది. ఆ జీతము, ఆ డబ్బులు, అది దృష్ట ఫలము. అయితే ఆ వృత్తిని శ్రద్ధగా మంచి మనసుతో ఇంకొక అదనంగా ఏదో సంపాదించాలనే దృక్పథం లేకుండా, నేనిక్కడ ఈ సీట్లో నేనున్నాను, నాకిక్కడ ఈ పని నేను చేయాలి, వచ్చిన వాళ్ళకి నేను ఈ పని చేసి పెట్టాలి, దీని కొరకు నాకు ప్రభుత్వము నిలబెడితే నాకు డబ్బులు ఇస్తూ ఉంది, అదనంగా నేను ₹1 కూడా తీసుకోకూడదు అని ఉన్నారు సమాజంలో చాలామంది. కేవలము ఆ జీతము డబ్బుల వరకే పరిమితమైపోయి అదనంగా ₹1 కూడా తీసుకునేటువంటి వాళ్ళు ఈరోజు, ఏ రోజు, గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులో కూడా ఉంటారు సమాజంలో. అప్పుడు తీసుకుంటే ఆ రూపాయలే,
కానీ ఎప్పుడు వీడు ఆ అదనంగా ఆశించకుండా ఉంటాడో వాడికి అదృష్ట ఫలం వస్తుంది. ఏ విధంగా వస్తుంది? భగవంతుడు ఒక అనంత శక్తి. ఆయన అన్నీ కనిపెడుతూ ఉంటాడు, వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. ఆ ఈశ్వరుడికి, ఆ భగవంతుడికి కర్మ ఫల ప్రదాత. కర్మఫలాలు త్రాసులో తూచి వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అది ఎవరు తప్పించుకోలేరు. కనుక ఆ అదృష్ట ఫలము అది డబ్బులు కాదు, అదృష్ట ఫలమైన డబ్బులు కాదు, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం. అది డబ్బులతో విలువ కట్టలేని ఫలితం, అది గొప్ప ఫలితం. అది ఏ సమయములో ఏం చేయాలో ఆ విధమైనటువంటి అద్భుతాలు కొన్ని జరుగుతాయి. అది ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభవములో తెలుసుకోవాలి, అది చూపెట్టే వస్తువు కాదు. అందుకని ఈ కర్మఫలాలు అనేది మనం అంచనా వేయడానికి లేదు, గొప్ప ఫలితాలు ఇస్తాయి. కనుక ఈ డబ్బుల మీద కాకుండా డబ్బులతో విలువ కట్టలేని భగవంతుని యొక్క అనుగ్రహంతో గొప్ప ఫలితాలు మనం పొందేదానికి అర్హుడుగా ఉండాలి. అలాగే ఈ యొక్క జ్ఞానులు, ఈ యొక్క ఆత్మను తెలుసుకున్న వాళ్ళు, ఆ జ్ఞానులు అనే వాళ్ళకి ఈ కర్మ లేదు. వాళ్ళకి కేవలము శరీర నిర్వహణకు తగిన కర్మ మాత్రమే వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఇతరమైన కర్మలు ఏవి వాళ్ళకి సంబంధం లేదు. అయితే వాళ్ళు సమాజంలో సామాన్యులని కర్మ చేసేటట్టు ప్రోత్సహించాలి. అది వాళ్ళ యొక్క పని. తనకు కర్మ లేదు కాబట్టి ఇతరులకి అవి చెప్పకూడదు. మీరు ఇట్లా చేయండి, ఇట్లా ఉండండి, ఇట్లా చేయండి అని వాళ్ళకు చక్కని కర్మ వాళ్ళని ప్రోత్సహించాలి. అలాంటి కర్తవ్యం ఉంది. ఇక ఇప్పుడు ఈ యొక్క మనిషి కర్మలు చేస్తూ ఉంటాడు. దీని వెనుక ఈ త్రిగుణముల యొక్క పాత్ర ఉంటుంది. త్రిగుణములు, 3 గుణములు, ఈ యొక్క సాత్విక గుణము, రాజసిక గుణము, తామసిక గుణము అని 3 గుణములు ఈ ప్రపంచాన్ని అవి నడిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచమంతా జరుగుతూ ఉంది. ఏమేమి జరుగుతూ ఉందో వాటికంతా కూడా ఈ త్రిగుణములే ప్రవర్తిస్తూ ఉన్నాయి. త్రిగుణములు మినహా ఇంకోటి కాదు. ఈ జరిగేదంతా కూడా ఈ త్రిగుణముల యొక్క వ్యవహారమే. తర్వాత ఈ యొక్క వ్యక్తి పనులు చేసేప్పుడు నేను చేస్తున్నాను అనేటువంటి ఆ దృష్టి ఉండకూడదు, అటువంటి భావన ఉండకూడదు. నేను అతడికి ఉద్యోగం ఇప్పించినాను, నేను ఇతనికి ప్రమోషన్ ఇప్పించినాను అని నేను చేశానని నేను కర్త అని అనుకోకూడదు అంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. మరి ఏం చేయాలా? ఎలాంటి భావం చేయాలా? ఈ పని నేను చేయుట లేదు, భగవంతుడు నన్ను ఒక ఉపకరణముగా, ఒక సాధనముగా ఉపయోగించుకొని నా ద్వారా ఈ పనులన్నీ భగవంతుడు చేయిస్తున్నాడు, నేనేమి చేయడం లేదు అనేటువంటి భావనలో ఉండాలి. అలా ఉంటే ఏమవుతుంది? నేను చేయడం లేదు, భగవంతుడు చేయిస్తున్నాడు, ఇదంతా ఆయన పని అనుకున్నప్పుడు ఆ కర్మ ఫలములు ఈ వ్యక్తిని బంధించవు, జనన మరణ చక్రంలో బంధించవు, కర్మఫలాలకు అతీతంగా ఉంటాడు. కనుక ఈ భగవద్గీతలో ఈ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు పనులు చేసేప్పుడు ఆ యొక్క పనులు
ఆ యొక్క ఫలితాలు భగవంతునికి అర్పించేయి. ఈశ్వర అర్పణ, ఈశ్వర అర్పణ బుద్ధితో పనులు చేయి. అప్పుడు ఆ ఫలితాలు నీకు రావు. ఫలితాలు ఆయనకు అప్పగించేసినావు, నువ్వు త్యాగం చేసేసినావు. ఈశ్వరార్పణం, రామార్పణం, కృష్ణార్పణం, మాధవార్పణం, అచ్యుతార్పణం. కనుక చేసే పనులు, వాటి ఫలితాలు ఆ యొక్క భగవంతుడికి నువ్వు అర్పణ చేసే, నువ్వు చక్కగా తేలిగ్గా ఉంటావు. తర్వాత ఆ ఫలితాలు వచ్చినప్పుడు ఈశ్వర ప్రసాదంగా స్వీకరించు. ఏ రకమైన ఫలితం వచ్చినా ఇది ఈశ్వరుడు ఇచ్చినటువంటి ప్రసాదము. ఒక గుడికి వెళితే ఆ ప్రసాదాన్ని ఎంతో గౌరవంగా తీసుకుంటాం, ఆనందంగా తీసుకుంటాం. ఆ విధంగా వచ్చే ఫలితాలన్నీ కూడా ఈశ్వర ప్రసాదము. ఆయన ఇచ్చాడు, ఆయన పంపించాడు, నేను అంగీకరించాలి, నేను తిరస్కరించకూడదు, నేను ఆ ఫలితాన్ని గౌరవించాలి అనేటువంటి బుద్ధిని అలవర్చుకో అని చెప్పిన. అలాగే కొంతమంది ఈ పెద్దలను సంప్రదించి పెద్దల ద్వారా ఇటువంటి విషయాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు, భయభక్తులు లేకుండా చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి వాళ్ళు కష్టాలు పాలవుతారు అని కృష్ణ భగవానుడు చెప్తున్నాడు ఈ యొక్క 3వ అధ్యాయంలో. కనుక విషయాల మీద మోహముతో, అజ్ఞానంతో, అశ్రద్ధతో, భయభక్తులు లేకుండా ఈ పని చేసినప్పుడు దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి, ఇతరులకి ఏమైనా ఇవి ఇబ్బంది కలిగిస్తాయా, ఇలాంటివి ఆలోచన చేయకుండా ఇష్టానుసారం కనుక చేస్తే తద్వారా వీడు కష్ట నష్టాలు పాలవుతాడు, పతనమైపోతాడు అని కూడా హెచ్చరిక చేస్తున్నాడు ఈ యొక్క శ్రీకృష్ణ భగవానుడు. అలాగే ఇక్కడ ఈ రాగద్వేషములు అని ఉన్నాయి. ఆ రాగము దాన్నే కోరిక అని కూడా అన్నారు. కావాలి కావాలి కావాలి. ద్వేషము వద్దు వద్దు వద్దు. ఈ రాగము ద్వేషము, ఇది కావాలి ఇది వద్దు, వీడు దగ్గర వాడు వీడు దూరం వాడు, వీడు నా కులం వాడు వీడు పరాయి వాడు, ఇట్లాంటి యొక్క వేర్పాటు ధోరణులు ఇలాంటివి ఉన్నాయే ఈ రాగద్వేషములు. ఇది జీవితంలో అభివృద్ధి మార్గంలో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇవి పెద్ద విఘ్నములు, ఆటంకములు, అవరోధములు. ఇవి రాగద్వేషములు, ఇవి మహాశత్రువులు. కనుక ఈ రాగద్వేషములను నువ్వు జయించు. ఒక పని చేసేప్పుడు వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళని ఆ వేర్పాటు ధోరణులు, రాగద్వేషాలు ప్రదర్శించవద్దు. అందరి పట్ల నువ్వు సమబుద్ధితో అవి అందరికీ చేయి, అందరినీ ప్రేమించు, అందరికీ ఉపయోగపడు. కాబట్టి వీళ్ళకి చేస్తాను, ఈ పని చేసి పెడతాను, వాళ్ళకి చేసి పెట్టను అనేటువంటి ఆ పక్షపాత బుద్ధి అట్లాంటిది ప్రదర్శించవద్దు. రాగద్వేషములు విఘ్నకారకములు, మహాశత్రువులు. కనుక రాగద్వేషములు మెల్లమెల్లగా ప్రయత్నంతో వాటిని దూరం చేసుకో. అందరినీ ప్రేమించు, అందరికీ మేలు చేయి, అందరి మేలు కోరు అనేటువంటి ఇట్లాంటి యొక్క దృక్పథాన్ని అలవర్చుకోవాలి అన్నాడు. ఇంకా ఏం చెప్పాడు కృష్ణ భగవానుడు ఈ 3వ అధ్యాయంలో? స్వధర్మము ఇది చాలా ఉత్తమము, పరధర్మము ఇది భయావహము అన్నాడు. అంటే నీ ధర్మము అది నువ్వు చేయాలి, అంతేగాని ఇతరుల ధర్మాలు నువ్వు దాన్ని అది గొప్పదైతే కూడా దాని జోలికి పోకూడదు అన్నాడు. అంటే ఎవరి ధర్మాలు వాళ్ళకు ఉంటాయి,
ఎవరి యొక్క డ్యూటీస్, ఒక్కొక్కరికి వాళ్ళ డ్యూటీస్ ఉంటాయి, అవి చేయాలి, వేరేవి చేయకూడదు. అలాగే ఇప్పుడు మనకు ఆ చిన్న తరగతుల్లో ఒక కథ ఉండేది. ఒక చాకలి దగ్గర ఒక గాడిద ఒక కుక్క ఉండేవి. అంటే ఆ రాత్రుల్లో ఆ కుక్క జాగ్రత్తగా ఉండి ఎవరన్నా దొంగలు వస్తే అది ఆ కుక్క మురిగినప్పుడు వాళ్ళు కుటుంబంలో ఉండేవాళ్ళు మేలుకొని వాళ్ళు దొంగలు పారిపోయేవాళ్ళు. ఇది కుక్క ఏదో గాఢ నిద్రలో ఉండిపోయింది. ఇదేం చేసింది, ఈ గాడిద అది గాండ్రించింది. అప్పుడు దానికి వాడు దుడుగారితో కొట్టడం జరుగుతుంది. అంటే స్వధర్మాన్ని మనం ఆచరించాలా, పరధర్మానికి దూరంగా ఉండాలి అనేటువంటి ఒక నీతి ఈ కథలో ఉంది. ఇలా ఉంటే ఇప్పుడు ఈ కర్మ, దాన్నే కర్మయోగంగా చేయండి అనేటువంటి సలహా శ్రీకృష్ణ భగవానుడు ఈ కర్మయోగంలో తెలియజేశారు. అయితే సమాజంలో గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో అనేక మంది కర్మయోగాన్ని ఆచరిస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళందరూ కనపడరు. ఎందుకంటే వాళ్ళు ఏమి గుర్తింపు కోరరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, మంచితనాన్ని పెంచుకుంటూ ఉంటారు. అంతేగాని పేరు ప్రఖ్యాతుల కొరకు వాళ్ళు ఎప్పుడు ఆరాట పడరు. కనుక వాళ్ళు ఎక్కడ వార్తాపత్రికల్లో వాళ్ళ పేర్లు ఆ ఫోటోలు ఏమి ఉండవు, ఆ టీవీలో కనపడరు, వాళ్ళ గురించి తెలియదు. అయితే కర్మయోగాన్ని ఆచరించే వాళ్ళు ప్రధానంగా గృహస్థుల్లో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఉదాహరణకి మీ అనుభవంలో కూడా ఉంటారు. ఉదాహరణకి ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ ఉండేవాడు. అతను ఆ గ్రామంలోనే కుటుంబాన్ని పెట్టుకొని, సాధారణంగా అందరూ అక్కడెక్కడో టౌన్లో ఉండి రోజు ఉదయం బస్సులో వచ్చేళ్ళేదో లేదో స్కూటర్ మీద వచ్చేళ్ళేదో ఏదో చేస్తూ ఉంటారు. ఇక్కడ స్కూల్ ఉండే దగ్గర వాళ్ళ కుటుంబం బెటర్, వాళ్ళు టౌన్ దాన్ని ఎన్నుకుంటారు. మళ్ళీ అక్కడ ఆ టౌన్లో ఆ ట్యూషన్లు ఏదో పెట్టుకొని అక్కడ అదనంగా ఏదో డబ్బులు చేసుకుంటారు. కానీ ఈ ఒక్క ప్రధానోపాధ్యాయుడు ఈయన ఆ గ్రామంలోనే కుటుంబం అక్కడే ఉంటూ ఈ 10th క్లాస్ ఆ పబ్లిక్ పరీక్ష పోయే పిల్లలు వాళ్లకు ఉదయము 8 నుండి 9:15 ఒక 75 నిమిషాలు రోజు స్పెషల్ క్లాసు. అట్లాగే సాయంత్రము స్కూల్ అయిన తర్వాత మరలా వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు స్నానాలు చేసుకొని ఆహారం తీసుకొని మరలా స్కూల్కి వచ్చేయాలి. నైట్ క్లాసెస్, ఏం ఒక పైసా ఛార్జ్ చేయడం లేదు. ఆ విధంగా ఆ హెడ్ మాస్టరు ఆ స్కూల్లో ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి బాగా ఆలోచన చేసి, నేను ఇక్కడుండి ఈ పిల్లల యొక్క బాధ్యత తీసుకోవాలని అలా చేస్తున్నప్పుడు సాధారణంగా 3-4 సంవత్సరాలకు ఈ ట్రాన్స్ఫర్ వస్తే ఆ గ్రామస్తులంతా కూడా ఆ యొక్క జడ్పీ ఆఫీస్కి వెళ్ళి, మా హెడ్ మాస్టర్ని మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు, మాకు ఆ హెడ్ మాస్టరే ఉండాలా, మాకు ఇంకొకరు వద్దు అని ఆ హెడ్ మాస్టరు ఆ జడ్పీ హై స్కూల్లో ఏకధాటిగా 25 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయినారు. అద్భుతమైన ఫలితాలు 10th క్లాసులో ఈ జాతీయ అవార్డు, తర్వాత డిస్ట్రిక్ట్లో అధిక సంఖ్యలో పాస్ అయినారనేటువంటి షీల్డు, ఈ విధంగా ఇప్పుడు కూడా ఆ గ్రామస్తులు ఆయన్ని అంత చక్కగా జ్ఞాపకం పెట్టుకొని ఉన్నారు. ఫలానా హెడ్ మాస్టరు ఆయన టైంలో ఈ పిల్లలంతా డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు, పెద్ద సైంటిస్టులు అయినారు, ఏ ఇంట్లో చూసినా మా పిల్లోడు ఈ స్థాయిలో ఉండాడనేటువంటి ఒక అది కర్మయోగం. ఏమి
ఒక్క పైసా ఆశించకుండా నాకు నిలబెడితే నా ప్రభుత్వం నాకు జీతం ఇస్తుంది, నాకు చాలు. ఇది నా యొక్క ఆనందానికి, నా తృప్తికి ఇది ఒక బాధ్యత. ఆ పిల్లలు, ఆ పేరెంట్స్, ఆ తల్లిదండ్రులు నన్ను నమ్ముకున్నారు, నాకు అప్పచెప్పినారు, వాళ్ళని ముందుకు తీసుకురావాలా అనేటువంటి అది ఒక యజ్ఞం, అది ఒక తపస్సు, అది ఒక దీక్ష. ఆ విధంగా ఆ యొక్క హెడ్ మాస్టరు తన ధర్మాన్ని నిర్వర్తించి విద్యార్థుల యొక్క హృదయాల్లో, తల్లిదండ్రుల హృదయాల్లో స్థానం సంపాదించుకొని ఈరోజు కూడా ఆయన్ని స్మరిస్తూ ఉన్నారు ఆ గ్రామస్తులు. ఆ విధంగా ఆయన 95 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో. ఎందుకు? ఆయన నిస్వార్థంగా చేశాడు, ఇతరుల మేలు కోరారు. అబ్బో పెద్ద సంఖ్యలో ఆ విద్యార్థుల్ని ముందుకు తెచ్చాడు కాబట్టి ఆ యొక్క ఫలితం ఇందాక మనం అనుకున్నట్లు దృష్ట ఫలము, అదృష్ట ఫలము. ఆ నెల జీతం అనేది కనిపించే ఫలితము. అదనంగా ఇక్కడ చేసినటువంటి సేవ వల్ల అదృష్ట ఫలం వస్తుంది, అది డబ్బులతో విలువ కట్టలేనిది. మరి ఆయన ఆ హెడ్ మాస్టర్ రిటైర్ అయినప్పుడు ఆయన కొడుకు హైదరాబాదులో ఉంటే ఈ గ్రామస్తులు చక్కగా ఒక లారీ ఏర్పాటు చేసి ఆయన ఇంట్లో ఉండే వస్తు సామాగ్రులు అందులో నింపి ఇక్కడి నుండి ఒక 10 మంది అక్కడ వెళ్ళి ఆ ఇంట్లో ఇవన్నీ కూడా అమర్చి చక్కగా వచ్చినారు. ఇట్లా మనము పరోపకారార్థం ఇదం శరీరం, ఇతరులకు ఉపయోగపడడానికి ఈ శరీరం ఇవ్వబడింది అనేటువంటి ఒక దీక్షతో 10 మందికి మనం ఉపయోగపడితే భగవంతుని యొక్క చల్లని చూపులు ఎల్లప్పుడూ మన మీద, మరలా మన బిడ్డల మీద, వాళ్ళ బిడ్డల మీద 10 తరాలు పచ్చగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కర్మయోగంగా మలుచుకోవాలి. కర్మయోగము అది ఒక తపస్సు, గొప్ప ఫలితాలు ఇచ్చేది, మనకు దీర్ఘాయుష్ను ప్రసాదించేది, మన సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించేది, బిడ్డలకు ఉజ్వల భవిష్యత్తును కలిగించేది. ఇంత గొప్పతనం కాబట్టి కర్మయోగాన్ని అందరూ ఆచరించి గొప్ప ఫలితాలు పొందాలని హరి ఓం.